శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత మేధాదక్షిణామూర్తయే నమః. లోకో భిన్న రుచి అనేటువంటి పరమార్థ కథ తెలియచేస్తున్నాను. ఇదొక అద్భుతమైనటువంటి గాథ. ప్రపంచము యొక్క తీరు, అలాగే మనిషి చేయాల్సినటువంటి ఆరాధన, ఈ ఆరాధన చేసేటువంటి వాడికి నమ్మకం లేకపోవడం చేత సత్ఫలితం కలగకపోవడం, ఈ రెండింటినీ పోల్చి ఈ పరమార్థ కథని తెలియజేశారు. ఈ పరమార్థ కథ చాలా విశేషమైంది. అరేబియా దేశంలో ఎడారి ప్రదేశములు ఎక్కువ. దాని మూలంగా అక్కడ ఒక వస్తువుని కానీ ద్రవ్యాన్ని కానీ ఏదైనా ఒక వస్తు సామాగ్రిని చేరవేయడానికి కానీ వారికి మార్గం వాహనముల వల్ల విసులుబాటుగా ఉండేటువంటిది కాదు. కాబట్టి ఆ ప్రాంతంలో ఎక్కువ గాడిదలతోటే రవాణా చేసేవారు. అలాంటి ఆ ప్రాంతంలో గాడిదలను కొనుక్కొని వాటి మీద ఈ వస్తు సామాగ్రి నుంచి తీసుకుని వెడుతూ ఉండేవారు. అయితే ఆ ప్రదేశంలోనే ఒక తాతగారు మనవడు జీవనాన్ని సాగిస్తున్నారు. వారు అంగడి నుంచి ఏదైనా తెచ్చుకోవాలి అంటే తాతగారికి వృద్ధాప్యం, ఆయన వయసు మీద పడడం చేత ఆయన ఆ సామాగ్రిని మోసుకుని రాలేకపోతున్నాడు. మనవడిది బాల్యస్థితి, చిన్నపిల్లవాడు అవ్వడం చేత వీడు ఈ ద్రవ్యాన్ని తీసుకురాలేకపోతున్నాడు. దానితోటి వీరిద్దరూ కూడా చాలా ఇబ్బందుల్ని పడుతున్నారు. అప్పుడు తాతగారు ఆలోచించి, మనం ఒక గాడిదను కొనుక్కున్నట్లయితే ఈ వస్తువులన్నింటినీ కూడా మనం చేరవేయడానికి వీలుగా ఉంటుంది అని మనవడు తాతగారు. ఎందుకనంటే తాతగారు అంత బలమైనటువంటి వాడు, శారీరక దృఢత్వం కలిగినటువంటి వాడు కాదు. కాబట్టి మనవణ్ణి కూడా పెట్టుకుని, కుర్రవాడు కదా కాస్త ఆసరాగా ఉంటాడు, చేదోడు వాదోడుగా ఉంటాడని మనవణ్ణి కూడా పెట్టుకుని ఈ గాడుదలని అమ్మేటువంటి అంగడి ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి వీరికి నచ్చినటువంటిది, వయసులో ఉన్నటువంటిది, వీరికి కొంతకాలం ఉపయోగపడేటువంటి గాడిదను కొనుగోలు చేసుకున్న తర్వాత వీరిద్దరూ కూడా ఆ గాడిదని తీసుకుని దానికి ఒక తాడు కట్టి వీళ్ళిద్దరూ నడుచుకుంటూ వస్తున్నారు. ఒక గ్రామం దగ్గరికి వచ్చేసరికి ఒక 10 మంది అది చూసి, ఏమయ్యా పెద్దవాడివి నువ్వు, గాడిద కేవలం బరువు ముయ్యడానికే కదా, దాన్ని నడిపించుకుంటూ వెళ్లాల్సినటువంటి అవసరమేముంది? నీ మనవడు పెద్ద బరువు ఏమైనా ఉంటాడా? ఆ కుర్రాడు చిన్నపిల్లాడు, నువ్వు గాడిద మీద ఎక్కి కూర్చోవడం వల్ల గాడిదకు వచ్చిన నష్టం లేదు, మీ ఇద్దరిని అది మోయలేకపోదు. కాబట్టి మీరిద్దరూ గాడిదని నడిపిస్తూ మీరు కూడా నడవాల్సిన పనే ఉంది. మీరు కొన్నటువంటి ఉపయుక్తం ఏమిటి? దాని మీద బరువు వేసి తీసుకెళ్ళడం. మీరైతే ఉంది, ద్రవ్యమైతే ఉంది, వస్తువులైతే ఉంది, దాని మీద ఎక్కి ప్రశాంతంగా వెళ్ళమన్నారు. సరే, ఇదేదో బాగానే ఉంది, మంచి సలహా ఇచ్చారు వీళ్ళని జాగ్రత్తగా మనవణ్ణి గాడిద మీద కూర్చోబెట్టి ఈయన కూడా దాని మీద కూర్చుని కొంత దూరం ప్రయాణం చేశాడు. మళ్ళా ఇంకో గ్రామంలోకి ప్రవేశించేసరికి ఆ గ్రామంలో వాళ్ళందరూ అన్నారు, ఏమయ్యా ఇద్దరు ఒక గాడిద మీద కూర్చుని పెడితే ఆ గాడిద ఎంత దూరం తీసుకెడుతుంది? ఆ మాత్రమేనా నీకు తెలియట్లేదా? చిన్నపిల్లాడు, వాడు నడవలేడు కాబట్టి వాడిని గాడిద మీద కూర్చోబెట్టి నువ్వు ఎదర తాడు పట్టుకుని గాడిదని ఇంటికి తీసుకెళ్ళమన్నారు. అంటే అయ్యో ఇది కూడా నిజమే కదా వీళ్ళు చెప్పింది, మనం ఏదో వాళ్ళు చెప్పింది విని మన ఆలోచన లేకుండా ముందుకు వెళ్ళిపోతున్నాం అని చెప్పి కిందకి దిగి మళ్ళా మనవణ్ణి దాని మీద కూర్చోబెట్టి ఆ గాడిదని తీసుకుని మళ్ళా ఇంకొక గ్రామం దాటాడు. ఇంకొక గ్రామం దాటేసరికి ఆ గ్రామంలో ఇంకో 10 మంది చూసి, ఏమయ్యా నువ్వు పెద్దవాడివి, నడుస్తుంటే ఒగురుస్తున్నావు, తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు నీ చేతిలో, గాడిద మీద కూర్చున్నటువంటి వాడు చూస్తే పిల్లవాడు, వాడు బాల్య స్థితిలో ఉన్నాడు, వాడు నడవగలిగినటువంటి వాడు, ఆయాసం కూడా రానటువంటి వాడు, నువ్వు గాడిద మీద కూర్చుని వాడిని తాడు పట్టుకోమని ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నాడు. అది నిజమే కదా అని ఆ కుర్రాడిని కిందకి దింపి ఈ గాడిద మీద ఈయన కూర్చుని మళ్ళా ప్రయాణం సాగించాడు. ఇంకో గ్రామం దగ్గరికి వెళ్ళారు. ఇంకో గ్రామం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడో 4 కూర్చున్నారు. వాళ్ళు వీళ్ళిద్దరినీ చూసి, ఏమయ్యా ధర్మం ఏమైనా అనిపిస్తోందా నీకు? ఎక్కడో అంగడి నుంచి గాడిద నడుచుకొస్తోంది, నువ్వు ఎక్కే వాడు ఎక్కి కూర్చుంటున్నారు ఆ గాడిద మీద. కాబట్టి ఆ గాడిద కొంతకాలం మన్నాలి అంటే మీరిద్దరున్నారు, అది ఒకటే ఉంది కాబట్టి
ఆ గాడిదని మీరిద్దరూ కొంత దూరం మోసుకెడితే ఆ గాడిద మీకు చాలా కాలం ఉపయోగపడుతుంది అన్నాడు. ఇదే నిజమే ఇదే నిజమే కదా. వాళ్ళు చెప్పినట్లుగా నేను కొంత దూరం దాని మీద కూర్చున్నాను, మేమిద్దరం కొంత దూరం కూర్చున్నాం, మళ్ళా నా మనవడు కొంతసేపు కూర్చున్నాడు, నేను మళ్ళా కొంతసేపు కూర్చున్నానని ఓ కర్ర తెచ్చి 4 తాళ్లు తెచ్చి ఆ గాడిదని పడుకోబెట్టి కాళ్ళు కట్టి కాళ్లలోంచి కర్ర తీసి వీళ్ళిద్దరూ మోసుకెడుతున్నారు. ఇంకొంత దూరం వెళ్ళేసరికి కొంతమంది చూసి పకపక నవ్వి గాడిదని మీరు మొయ్యడమేటయ్యా, గాడిద మొయ్యడానికే కదా అన్నారట. అనేసరికి ఆయన చాలా బాధపడ్డాడు. ఎందుకనంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరా చెబుతున్నాడు. ఈ విధంగా దారి పొడుగునా ఒక్కొక్కరు ఒక్కొక్క వాక్యం చెప్పడంతో దాని ప్రకారంగా ఆచరిస్తూ వెళ్ళినటువంటి ఆ గ్రామస్తుడు, ఆ వృద్ధుడు చివరకు జనులు చెప్పినటువంటి మాటలన్నీ విని ఏం చెయ్యాలో తెలియనటువంటి స్థితికి చేరుకున్నాడు. అలాగే ఆధ్యాత్మికంగా ఏదైనా ఆరాధన చేద్దాము, లేదంటే ఏదైనా జపం చేద్దాము, లేకపోతే ఏదైనా పూజ చేద్దాము, భగవదారాధన చేద్దాము అనేటువంటి సంకల్పం చేసినటువంటి వాడు ఓ ఆలయానికి వెళ్ళి నమస్కారం చేసుకుని అక్కడ ఉన్నటువంటి వాడిని వేళ ఏం చేస్తే బాగుంటుందని అడిగి అది వేళ చేయడం, ఇంకో ఆలయం దగ్గరికి వెళ్ళడం, వాడు చెప్పింది అక్కడ చేయడం, ఇంకో ఆలయానికి వెళ్ళడం, వాడు చెప్పింది అక్కడ ఆచరించడం, ఇలా చేసేవాడు ఎప్పటికీ కూడా సాధకుడు కానేరుడు. ఆత్మబుద్ధి సుఖం చైవ గురుబుద్ధి విశేషత పరబుద్ధి వినాశాయ స్త్రీ బుద్ధి ప్రళయాంతక అని శాస్త్రం చెబుతోంది. నీకు మనస్సులో ఏదైతే కలుగుతుందో ఆ కలిగినటువంటి సంకల్పాన్ని నీకు ఎవరైతే గురువుని నమ్ముతున్నావో ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఆ సంకల్పాన్ని చెప్పి, నువ్వు సంకల్పం అంటే పూజలో చెప్పాల్సిన సంకల్పం కాదు, నీ మనస్సులో ఏ భగవంతుణ్ణి ఆరాధన చేస్తే నీకు బాగుంటుంది అని నీ మనస్సు చెప్పిందో ఆ విషయాన్ని నీ గురువు దగ్గరికి వెళ్ళి దాన్ని పరిశీలన చేసుకుని ఆ విధంగా ఆచరించడం చేత బాగుంటుందా అని గురువు యొక్క సలహా తీసుకుని దాన్ని చేసిన వాడెవడో భగవదారాధనకి యోగ్యుడై భగవద్మార్గంలోకి వెళ్ళినటువంటి వాడు భగవంతుడు అనుగ్రహాన్ని పొంది సుఖాన్ని పొందుతాడు తప్ప రోజుకో విధమైనటువంటి ఆరాధన చేసినటువంటి వాడు. ఈ తాత మనవలిద్దరూ కూడా అంగడి నుంచి గాడిదని తీసుకుని వచ్చి ఊరుకొకళ్ళు ఎక్కి ఊరుకొకళ్ళు దిగి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కళ్ళు చెప్పింది ఆచరించి చివరికి ఈ గాడిద మనకు అనవసరం, ఇన్ని మాటలు పడి మనం ఈ గాడిదని ఇంటికి తీసుకెళ్లకూడదని ఎలా వదిలేశారో అలాగే భగవదారాధన చేసేటువంటి వాడు పలు మార్గాలు తొక్కితే చివరికి ఏ మార్గాన్ని ఎంచుకోలేక భగవదానుగ్రహాన్ని పొందజాలడు అని ఈ పరమార్థ కథ తెలియజేస్తోంది. శ్రీమాత్రే నమః. అందుకని చెప్పి అందరూ కూడా లోకంలో భిన్నమైనటువంటి రుచులుంటాయి. అందులో మీ మనస్సుకు ఏ రుచి అంటే ఏ భగవదారాధన ఇష్టము అది గురువు ద్వారా తెలుసుకుని దాన్ని ఎలా ఆచరిస్తే మీకు మోక్ష మార్గం దొరుకుతుంది, కార్యసిద్ధి కలుగుతుందో తెలుసుకుని చెయ్యాలి తప్ప సంకల్పం ఈవేళ ప్రసార మాధ్యమాల్లో వస్తున్నటువంటివి చూడటం, ఏదో కనిపించిందల్లా చెయ్యడం ఇది యోగ్యప్రదమైంది కాదని ఈ పరమార్థ కథ మనకి తెలియజేస్తోంది. శ్రీమాత్రే నమః.